నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర ఆరోపణలు. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ వాటా రప్పించాలని, రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం తగ్గించాలని కోడూరు మండలం రైతు సంఘం నాయకులు రేపల్లె యోగా ప్రకాష్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లె యోగ ప్రకాష్, ఎలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ప్రస్తుతం కరెంట్ అనేది ఆ బిల్లుల భారం అంతకంతగా పెరగటం, ట్రూప్ ఛార్జీలు, ఇవన్నీ కూడా ప్రజలందరి సమస్య, ఒక పార్టీకి సంబంధించిన సమస్య మాత్రం కాదు. ఇప్పుడు విద్యుత్తుని గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఇంతకుముందు హైడల్ విద్యుత్ ఉండేది, బొగ్గు ఆధారిత బొగ్గును మండించడం ద్వారా వచ్చే థర్మల్ విద్యుత్తు. ప్రస్తుతం పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు. అలాగే కొన్ని చోట్ల మనకి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉండి కూడా మన వాళ్ళు ఉపయోగించుకోవటం లేదు, కానీ ఆ దిశగా ఆలోచించలేదు. కానీ తీరం ఏమంటే సముద్ర తరంగాల నుంచి, అలల నుంచి కూడా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పి నేను ఒక ఆర్టికల్లో చదివాను. అది కాకుండా అతి ముఖ్యమైనది మరి ఇంకొకటి, కృష్ణా గోదావరి బేసిన్లోని గ్యాసు మనం కూడా తీసుకోగలిగితే, ఆల్రెడీ గుజరాత్, మహారాష్ట్ర వాడుతున్నారు, తీసుకోగలుగుతున్నారు. కానీ మన తీరంలోది మన రాష్ట్రానికి ఇంతవరకు కేటాయించబడలేదు. రాజ్యసభలో సిపిఎం రాజ్యసభ సభ్యులిద్దరు, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదటిసారి ఆయన పరిపాలనా కాలం చివరి సంవత్సరంలో ప్రస్తావించారు దీన్ని ప్రశ్నోత్తరాల సమయంలో. రాజశేఖర రెడ్డి గారికి ఈ విషయం నాటుకుంది వాళ్ళిద్దరూ అడిగిన తర్వాత. ఆయన కేంద్రానికి వరుసగా ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు. మాకు కూడా కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ కావాలి, దాంతో మేము విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం, విద్యుత్ భారం ప్రజల మీద పడకుండా చూసుకుంటాం, అలాగే దాన్ని ఆర్టీసీకి ఉపయోగించుకుంటాం, సిఎన్జిగా ఆ బస్సుతో గ్యాస్తో బస్సులు నడుపుకుంటాం, ఎరువుల తయారీలో కూడా వాడుకుంటాం. అంతకంటే ముఖ్యంగా గృహిణులకి డొమెస్టిక్ గ్యాస్, వంట గ్యాస్ని తక్కువ రేటుకి 100 రూపాయలకే ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన చెప్పి మాట్లాడారు. అప్పుడు దురదృష్టవశాత్తు ఆయన ఘోర విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా ఇప్పటి వరకు పనిచేసినటువంటి 5 ఏళ్ళు మాత్రమే పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుదీర్ఘమైన అనుభవం ఉండి గొప్ప పరిపాలనా దక్షుడుగా తన గురించి తానే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ, కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ని మన ఆంధ్ర రాష్ట్రం కూడా తీసుకోవాలి, అది మన హక్కు, దాని నుంచి మనం ఏ రంగాలకి ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా కరెంటు, అలాగే డొమెస్టిక్ గ్యాస్, వీటి నిమిత్తం ఉపయోగించుకుని ప్రజల మీద భారాలు తగ్గించవచ్చు అనేది తెలిసిండి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి దానికి పూనుకోవాలి. అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని సూచించారు. ఫిర్యాదులు, కోర్టు కేసులను అధిగమించి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని, డిఎస్సి విషయంలోనూ గందరగోళం సృష్టించారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అధికారులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. IoT డివైసెస్ పెట్టాం, అరౌండ్ 42 పారామీటర్స్. మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది, మీ గ్రామానికి సంబంధించింది, ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, వీఆర్ అన్ ఇన్స్పైరింగ్ టైం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం. అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్, మనం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఆల్మోస్ట్ ఆల్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని డీఫాల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వాలు అడిగితే, వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి, ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే, మళ్ళీ వచ్చి
అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేశాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం, దానికోసం ఇది పెట్టాం. ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్. నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంక్షేమం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, సూపర్ 6 అమలు చేస్తామని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రెట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్గా పెన్షన్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000. అక్కడి నుంచి ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నాం. పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళీ ఇస్తున్నాం, అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం. ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదటి తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నాం. రెండో ప్రోగ్రాం మీరు చూస్తే తల్లికి వందనం. దాన్ని కూడా అందరికీ, 2 పిల్లలుంటే 2 పిల్లలకి, అందరికి 3 ఉంటే, కొంతమంది 6 మంది 7 మంది వచ్చిన కూడా ఉన్నారు. భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్ళే ఈ దేశ భక్తులుగా తయారవుతారు. ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం, ఎక్కువ మంది మినిమం 3 children 2 children మాట్లాడుతున్నాం. దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 2వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. అక్కడి నుంచి వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను మాట్లాడుతాను, దాన్ని కూడా జయప్రదం చేశాం. ఇంకొక పక్కన దీపం 2 కానీ, అదే మరి శ్రీశక్తి కానీ, ఇది కాకుండా మెగా డిఎస్సి, నిన్న కానిస్టేబుల్స్, ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. అభివృద్ధి ఒక పక్కన, రెండో పక్కన సంక్షేమం. అభివృద్ధిలో మీరు వచ్చినప్పుడు ఇప్పటికి మీరు చూస్తే మొన్నే నాకు విశాఖపట్నంలో ఐఎమ్ వెరీ హ్యాపీ 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఆసక్తి చూపించారు. అప్పటికే 8,80,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ క్లియర్ చేశాం. ఇవన్నీ మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, దానిపైన మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అది అమలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ది. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర ఆరోపణలు చేశారు. పీపీపీ విధానం సరైనదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిందంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. ఆ కమిటీ వైద్య విద్యను పెంచాలని, అసమానతలను తగ్గించాలని సూచించిందని, వైద్య విద్యను ప్రోత్సహించడానికి తగిన నిధులు లేకపోతే పీపీపీ విధానం తీసుకువచ్చానని చెప్పిందన్నారు. అయితే ప్రభుత్వ భూమి, మౌలిక సదుపాయాలు, నిధులు ఉన్నప్పుడు పీపీపీకి ఇవ్వాలని చెప్పలేదని విడుదల రజని స్పష్టం చేశారు. ఆ 10 కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఫీజు కొంత ఈ ప్రైవేట్ కాలేజ్ లో పిల్లలు చదువుకోవడానికి, మెడికల్ ఎడ్యుకేషన్ చదవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు, లేదా ఇంకెక్కువ ఉన్న ఆశ్చర్యం లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఏదైతే ప్రతి స్టేట్ కి వాళ్ళ దగ్గర ఫీజు వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఆ ఫీ స్ట్రక్చర్ తో పాటు ఇంకొక ఈ కన్సల్టేషన్ ఆఫ్ ద ఫీ రెగ్యులేటరీ కమిటీతో కూడా డిస్కస్ చేసుకుని ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా ఆ 50% సీట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉంది. మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ, ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అవసరం అయితే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టరు, సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనని రికమెండ్ చేస్తూ చెప్తుంది. అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్, ఒకవేళ బట్ పరిస్థితి అయితే, ఇక ఏ ఆప్షన్ లేకపోతే, ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి, ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపీ విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన, స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని
చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి, గవర్నమెంట్ ల్యాండ్ ఉండి, దానికి ఫండ్స్ టైఅప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మెయిన్ సెంటర్లో పూషాడప్పు వెంకట రామారావు ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన సాయి దుర్గా ఐ క్లినిక్ అండ్ కళ్ళజోళ్ల షాపు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ లంకమ్మ తల్లి గుడి చైర్మన్ అన్నపురెడ్డి వెంకటస్వామి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బడే గాంధీ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన డాక్టర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన కంటి అద్దాలు సరసమైన ధరలకు అందిస్తున్న పూషాడపు రామారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ది భాస్కర్ రావు, మాజీ ఎంపీటీసీ బడే వీరబాబు, సిపిఎం పార్టీ నాయకులు ఆవుల బసవయ్య, జనసేన పార్టీ నాయకులు మర్రే గంగయ్య, ముద్దినేని చంద్రరావు, కోట రాంబాబు, పూతబోయిన సీతారత్న సాయిబాబు, కాగిత రామారావు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం. మన కోడూరు మండల ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి, దిగువ ప్రాంత ప్రజలకి, పెద్దలకి, గౌరవనీయులైనటువంటి నాయకులకు, అన్ని పార్టీ నాయకులు ఈ రోజున మా సాయి దుర్గా కంటి హాస్పిటల్ కల్లూరు షాపు మెయిన్ సెంటర్ కోడూరులో ఓపెనింగ్కి అందరూ సహాయ సహకారాలతో ఈరోజు రావటం జరిగింది. ముఖ్యంగా బడే గాంధీ గారు రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ రావటం జరిగింది. అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలతో మా యొక్క కంటి హాస్పిటల్ మరియు కల్లూరు షాపు మీరు జయప్రదం చేస్తారని చెప్పేసి, మీ కంటికి సమస్య ఏమైనా సరే, నీటి కాసులు కానీ, సుక్కలాలు కానీ, కంటికి పొరలు కానీ, మీకు కంటి తలనొప్పి కానీ, మాన్నొప్పి, మెడజీవం, ఎటువంటి సమస్య ఉన్నా మేము వెంటనే పరిష్కరించి దానికి తగు వైద్య సేవలు అందించి మీ యొక్క సహాయ సహకారాలతో మేము ఎల్లప్పుడూ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు కంటి హాస్పిటల్ ఉంటామని చెప్పేసి కోడూరు ప్రజా అందరికీ నమస్కారం. పెన్షనర్ల ఆకాంక్షలు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నదని నియోజకవర్గం యువ నాయకులు మండలి వెంకట్రావు అన్నారు. బుధవారం అవనిగడ్డలోని పెన్షనర్ల కార్యాలయంలో పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ల సాధకుడు డిఎస్ నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ పెన్షనర్ల అసోసియేషన్ పెద్దలు పెన్షనర్లకు అందిస్తున్న సేవలు అభినందనీయమని, పెన్షనర్ల కోరికలను కూటమి ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎం రామకృష్ణ, కార్యదర్శి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో వెంకట్రామ్ పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగ మల్లేశ్వరరావు, సిఐ యువకుమార్, స్టేట్ బ్యాంక్ బిఎం నరేష్ చంద్, అసోసియేషన్ పెద్దలు పాల్గొన్నారు. గత సంవత్సరం వచ్చినప్పుడు ఈ హాల్ చూస్తే ఈరోజు చూస్తే చాలా మార్పు ఉంది. చాలా ఇందులో కూడా రాయటం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా దాతలు, అదే విధంగా ఎవరైతే కొంతమంది పెన్షనర్స్ కూడా వాళ్ళు ఇచ్చి దీనంతటి కూడా బాగు చేసుకునే పరిస్థితి ఈరోజు మీకు చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ నడుస్తున్నాను ఈ కమిటీ వాళ్ళని కూడా నేను అభినందించదలుచుకున్నాను ఈ రోజు, అధ్యక్షులు కానీ, అటు సెక్రటరీ గారు కానీ, వీళ్ళు కూడా. ఎందుకంటే ఈ పెన్షనర్స్ కి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వారు నిరంతరం కూడా వాళ్ళ తరఫున అటు ఏ డిపార్ట్మెంట్ తో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ రోజు ఇక్కడ వాళ్ళు తెలిసిన అతిథుల్ని బట్టి అర్థమైపోతుంది. ఒక పక్కన సిఐ గారిని పిలిచి జరుగుతున్నటువంటి ఈ సైబర్ క్రైమ్ల గురించి, వాటి గురించి అవన్నీ కూడా, ఎందుకంటే చాలా పెరిగిపోయినాయి ఈ రోజు. సైబర్ క్రైమ్ టెక్నాలజీ పెరిగాక మరీ ఎక్కువైపోయింది. ఈ రోజున ఎవరికి గూగుల్ పే చేయాలన్నా భయం వేస్తున్న పరిస్థితి, అది ఎక్కడ ఇది అయిపోతుందో అని. అటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈ మధ్య చెప్తూ ఉన్నారు, రిటైర్ అయిపోతున్నారు అన్న 2-3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ఏ ఓటీపీ అడుగుతారు, ఆ రిటైర్ అయిపోయిన వెంటనే అది అకౌంట్లు కూడా హ్యాక్ చేసే పరిస్థితులు వచ్చిందని చెప్పి చెప్తుంటే చాలా భయాందోళనగా ఉంది. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి. జనవరి 4వ తేదీ చలో విశాఖ కార్మికుల ఇంటి వద్ద జెండా ఆవిష్కరణ. వీరభద్రం గారు మాట్లాడేటప్పుడు చెప్పారు,
మన CIT అఖిల భారత మహాసభ 18వ మహాసభది. అది వైజాగ్లో జరుగుతున్నది. ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా జరుపుతున్నాం. దాన్ని పురస్కరించుకుని 15వ తారీఖుని దేశవ్యాప్తంగా పతాకావిష్కరణ చేయాలని నిర్ణయం చేసాం. మరికొన్ని చోట్ల 16, 17, 18లో కూడా చేయాలని చెప్పి నిర్ణయం చేసాం. ఈ సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. అయితే ప్రస్తుత పరిస్థితి అంటే గతంలో మనం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులన్నీ, చట్టాలన్నీ ఒకటి లాగేస్తున్నాడు. ఆ పని నరేంద్ర మోడీ చేస్తున్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఆ చంద్రబాబు నాయుడుకి ఆయన ఎంపీకి, ఎమ్మెల్యేలకి ఓటీసీ గెలిపించే పని మన ప్రజలు చేస్తున్నారు. అంటే ఎవరికి ఓటేసి గెలిపిస్తున్నాం అంటే మన హక్కులన్నీ లాగేసుకునేటువంటి వాళ్ళకి మనం ఓటేసి గెలిపిస్తున్నాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్మికుడికి రోజువారీ కనీసం 1000 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేస్తుంది. పార్లమెంటు 175 రూపాయలు ఇస్తే సరిపోతుందని తీర్మానం చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడు మీరు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వైపు ఉంటారా, కేరళలో రాష్ట్ర ప్రభుత్వం వైపు ఉంటారో మీరే తెలుసుకోవాలి. చిన్న ఉదాహరణ, చంద్రబాబు నాయుడు 11 సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం 11 సంవత్సరాల నుంచి ఇక్కడ వేతన సవరణ చేయట్లేదు. మధ్యలో వైసీపీ వచ్చాడు, వాళ్ళు చేయలేదు. పైగా ఇప్పుడు ఒక లేబర్ బోర్డు అని పెట్టాడు. ఆ లేబర్ బోర్డులో డైరెక్టరేట మనకు అఖిలలో ఉండేటువంటి సాయిబాబు తెలుగుదేశం లీడరు అతను పెట్టారు. ఎందుకు ఈ లేబర్ బోర్డు ఎందుకు ఉపయోగపడినప్పుడు? పని గంటలు 8 గంటల పని. పంచాయతీ వర్కర్లు అంటే వాళ్ళకి ఏంటంటే పేరుకి 8 గంటల పని ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ ఉందో ఎక్కడ ఇవన్నీ పూర్తి చేయడానికి 1 గంటన్నర పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే 12 గంటల పని చేయాలని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇప్పుడు 8 గంటల చట్టం ఉంటేనే అది అమలు జరగట్లేదు. ఇంకా 12 గంటల జీవో అన్న తర్వాత అది 13 గంటలు, 14 గంటలు కూడా అవుతుంది. 8 గంటల పనిదినం కోసం ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ క్లాసు పోరాడితే ఆ చట్టం వచ్చింది. మీకు ఇక్కడ ఒక గర్వకారణమైన విషయం చెప్పాల్సింది అంటే, మే దినోత్సవం కోసం అమెరికాలో చేసిన పోరాటం కంటే మొదటిసారి 10 గంటలు 8 గంటల కోసం చెప్పి పెద్ద ఎత్తున సమ్మె చేసిన భారతీయ కార్మికులే. అది హౌరా రైల్వే కార్మికులు చేశారు. 1864లో చేశారు. అది ఈ ప్రపంచంలో మొదటి పోరాటం, 8 గంటల పోరాటం భారతదేశంలో చేసింది. ఇలాంటి ఘనమైన చరిత్ర మనకు ఉన్నాయి. అందుకే నా చరిత్రను మనం దృష్టిలో పెట్టుకుంటూ మన స్ట్రగుల్ కొనసాగించకపోతే మాత్రం వాళ్ళ పూర్తిగా అణిచేస్తారు. ఇప్పుడు 104 7.38 లక్షలతో పండూరు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. సుమారు 38 లక్షల నిధులతో 6 సీసీ రోడ్లకు ఎమ్మెల్యే పంతం నానాజీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కాకినాడ రూరల్ మండలం కొండూరు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ 38 లక్షల రూపాయల నిధులతో ప్రజలకు అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నారాజు పేర్కొన్నారు. అలాగే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో ముందున్నారని అన్నారు. అలాగే సర్పవరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, డైరెక్టర్ కడలి ఈశ్వరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చెరుకూరి రామ్కుమార్, వైస్ ఎంపీపీ వీరీసా, కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, తాటికాయల వీరబాబు, మాదరపు తాతాజీ, కోట నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పండూరు ఊరిలో ఈ సంవత్సరం కాలంలో రోడ్లకు ప్రత్యేకంగా జలజీవన్ మిషన్ వాటర్కి కాకుండా రోడ్లకు ప్రత్యేకంగా 74,65,000 రూపాయలు ఒకటి, 2,30,00,000 రూపాయలు ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 36 లక్షల పనులు పూర్తయ్యాయి. ఇవాళ 38,45,000 పళ్ళు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే ఇది 2,30,00,000 టెండర్ కూడా అయిపోయింది. టెండర్ అయిపోయి పండూరు జంక్షన్ నుంచి మీకు ఊరి మీదుగా కొత్తపల్లి జంక్షన్ దాకా కొత్తపల్లి జంక్షన్ దాకా వెళ్తుంది. అట్లాగే ఒక ప్రతిపాదన పెట్టాం, గోకులం పెట్టడానికి 50 లక్షల గోకులం శాంక్షన్ అయ్యి రాబోతా ఉంది. ఇక్కడ గోకులం ఒకటి పెట్టబోతా ఉన్నాం. అలాగే పండూరు పెద్ద చెరువుకి ఎన్ఆర్జీఎస్ ద్వారా 60 లక్షల రూపాయలు నిధులు వస్తూ ఉంటే దాని మీద ఒక ఆలోచన చేసాం. ఎంతసేపు పండూరు జనం కాకినాడ వెళ్ళి సినిమా చూడటమా, ఎగ్జిబిషన్ చూడటమా, అవి కన్నా పండూరు వాళ్ళు కాకినాడ జనం పండూరు రావాలని ఒక ఆలోచన చేసాం.
దాన్ని ఈ 60 లక్షలకి మరింత నిధులు జోడించి 2 కోట్ల దాకా దాన్ని ఆ చెరువుని చుట్టూ బ్యూటిఫికేషన్ చేసి బోట్లు పెట్టి లైట్లు పెట్టి అందంగా తయారు చేసి కాకినాడ ప్రజలను పల్లూరు రప్పిద్దాం అన్నటువంటి ఒక ఆలోచన చేసి అక్కడ నలుగురు బతుకు తెరువు కూడా ఏదైనా షాపులు పెట్టుకున్నా ఏమన్నా పెట్టుకున్నా నలుగురికి బోట్లు పెట్టుకుని బతుకు తెరువు కూడా మనం చూపించడానికి చేయడానికి ఒక ఆలోచన చేసాం. ఆ ఆలోచన మీ అందరూ మద్దతు ఉంటే ఈయన చేయాలా అందరూ తలకో చేస్తే తప్పకుండా మా అక్క వేసిందంటే పెద్ద అలాగే అందరు చేస్తే దాన్ని పూర్తి చేసి అంటే అందరి ఫోటోలు కూడా పెడతాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లు అందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 4000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామన్నారు. 1.20 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్నారు. 4330 కోట్ల మేర నిధులను వేతనాలుగా నరేగా నుంచి చెల్లిస్తామని, గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టి సారించామని తెలిపారు. Respectful greetings and wishes to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, Honorable Minister for Information Technology, Electronics and Communications, Real-Time Governance Nara Lokesh Garu, Honorable Minister for Revenue Anagani Satyaprasad Garu, Honorable Minister for Finance Payyavul Keshav Garu, and all other Honorable Cabinet Ministers, Chief Secretary Garu, Sri Vijayanandji, Special Chief Secretary Revenue Sri Sai Prasad Garu, and to all Chief Secretaries, Principal Secretaries and Secretaries of all the departments, and DGP Harish Gupta Garu, and to all collectors and senior IAS officers. Thank you and heartfelt namaskars to you all. Let me begin by placing on record my sincere appreciation on behalf of the government and myself to all district collectors for your excellent cooperation and leadership. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under Nareka, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, Narega has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just one in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups habitations in remote tribal areas, and I'm happy to note that the wholehearted support extended by all collectors to line department. I would like to place a special appreciation on record for the collector Allur Sitaramraju district for securing forest clearances for 79 of 88 works, and the collector Parvatipuram Manyam district for achieving 100% clearance and 9 out of 9 works. These efforts reflect true ownership and a willingness to go the extra mile to ensure eagerly execution. Once again, I congratulate all district collectors and look forward to your continued leadership in driving our development agenda forward under the dynamic leadership of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.